కృష్ణంలో కూడిచేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు, పాపలు అందరికి వందనాలు చెప్పండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి వాడండి? మన దేవుడు గొప్పవాడు. మన దేవుడు ఎటువంటి వాడు? గొప్పవాడు. ఆయన నమ్ముకుని మనం అందరం కూడా ఎటువంటి వారు? గొప్పవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గతించిన ఆదివారం నుంచి ఆదివారం వరకు దేవుడు మనల్ని, మన సంఘ బిడ్డలందరినీ తన సజీవ కింద కాచికప్పుడు దేవుడికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోలేము. కాబట్టి దేవుడు గతించిన వారం మొదలుకొని వారం వరకు కాచి కాపాడాడు. ఈ 3 నెలల్లో ఇది ఎన్నో వారం? మనకి ఎన్ని వారం అండి? 2వ ఆదివారం. మనకి ఎన్ని వారాలు ఉన్నాయి ఈ నెలలో? ఆదివారాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. 2 వారాలు అయిపోయి నీకు 3 వారాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి నాకు సమయం ఇచ్చిన దేవదేవునికి వందనాలు. అలాగే కూడిచేరు వచ్చి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేయండి. కీర్తన ఎదురుగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన వాక్యలోకి వెళ్ళిపోద్దాం. కరెంట్ రావట్లేదు. కరెంట్ రానప్పటికీ అనుకుని మనం ఎలాగ ఉండాలి? పెట్టుకొని అయినా చెమటలు కారుతున్న దీని వాటిని కొద్ది నిమిషాలు మనం విన్నాం అనుకో, దేవుడు త్వరలో మనకి కరెంటు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు స్త్రీల దినోత్సవం. ఏ రోజు అండి? ఈరోజు మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. సేమ్ టు యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది స్త్రీలు ఉన్నారు? చేతులు పైకెత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ మనకి ఆనందం ఉన్నది కానీ దేవుడి సందర్భం మనకి ఆనందం. దేవునికి స్తోత్రం. మన వాక్యలోకి వెళ్ళిపోతాం. ఈ పూట మనము దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను బట్టి శ్రద్ధగా వినట్లయితే ఒక 3 మాటలు చెప్పి నేను త్వరగా ముగించాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మన వాక్యలోకి వెళ్ళిపోదాం. యెషయా ప్రవక్త రాసిన గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 43వ అధ్యాయము, పేజీ నంబర్ 604 పేజీ. యెషయా గ్రంథము, యెషయా ప్రవక్త సెలవిస్తున్న మాట. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకుందాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు నాకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలుచుకొనిచున్నాను, నీవు నా సొత్తు. చిన్న ప్రార్థన చేసుకుందరు తల ఉంచుదాం. మహాగణుడ మహోన్నతుడు నీకు వందనాలు నాయన. సరస్వతి ముందర సదిగారి గొప్ప దేవుడు జయంగా తండ్రి, జీవోత్పత్తి నీకు లేఖలను కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రాచరించిన దేవా. కొద్ది నిమిషాలు మా అందరితో మీరు సూటిగా తేటగా మాట్లాడమని అడిచిన దేవునికి వందనాలు. వెనుకల చిరను గ్రహించడం అర్థం చేసుకున్న మనసును మాలో ప్రతి ఒక్క బిడ్డ మీద దయచింది. కూడిచిరు వచ్చిన అందరూ మీరు జ్ఞాపకం చేసుకుని రాని బిడ్డతో మాట్లాడాలి. మీరే సకాలంలో మీరు నడిపించుకోమని అడగచ్చు. కరెంట్ కూడా త్వరగా రావడానికి సహాయం దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్న యెషయా ప్రవక్త సెలవిస్తున్న మాట. అయితే యాకోబు నిన్ను ఎవరంటండి? దేవుడు ఎవరు సృజించుకున్నారంట? ఎవరిని? యాకోబుని సృజించుకున్నాడు. రెండో మాట అంటున్నాడు, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడకు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. దేవుడు మనల్ని విమోచించే దేవుడు. ఎటువంటి వాడు మనల్ని? ఎవరు? మన దేవుడు మనల్ని విమోచించే దేవుడు, ఆపద నుంచి తప్పించే ఆపద్ బాంధవుడు. దేవునికి స్తోత్రం. లేదు ఇక్కడ అంటున్నాడు కదా యాకోబు. ఇదివరకు యాకోబు పేరు లేదంటే యాకోబే, కానీ దేవుడు పిలుచుకున్నాడు ఏమని? నిన్ను ఈ రోజు నుంచి జనములకి ఏం చేస్తాడంట? ఇశ్రాయేలు ప్రజలుగా నిన్ను నిర్మించుకుంటానని దేవుడు ఎవరితో మాట్లాడారు? యాకోబుతో మాట్లాడారు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా యాకోబుని, ఇప్పటి వరకు ఎవరినైనా మోసం చేయొచ్చు. ఎవరిని? అన్ననైనాను, తండ్రినైనాను, తల్లినైనాను, నీకున్న బంధువర్గం అంతటి కూడా నువ్వేం చేసావు? మోసం చేసావు. కానీ దేవుడు ఏమంటున్నాడంట? నిన్ను నేను సృజించుకుని ఉన్నాను, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాడంట? నిర్మించుకున్నాడు. ఎవరిని? యాకోబు. ఒకప్పుడు ఏం చేశాడంట? సృజించాడు. ఎవరిని? యాకోబుని సృజించి ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలుగా ఒకప్పుడు నువ్వు యాకోబు ఉన్నప్పుడు కూడా ఎన్నో మోసాలు చేసావు, అబద్ధాలు ఆడవు, లేదంటే నీ కుటుంబాన్ని నువ్వు మోసం చేసావు, లేదంటే నీ కుటుంబాన్ని అన్నదమ్ములు అందరూ మోసం చేసినప్పటికన్నా కూడా ఈ రోజు నుంచి నీ పేరేంటంట? ఇశ్రాయేలుగా మార్చి అనేకమైన జన్మలుగా నిన్ను పేరు పెట్టి పిలుచుకుంటానని దేవుడు ఎవరితో మాట్లాడారు? యాకోబుతో మాట్లాడారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా ప్రభు మనతో కూడా ధారాళంగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అదే ఆయన అంటున్నాడు కదా, నువ్వు ఇప్పటి వరకు ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ ఇప్పుడు నేను జనములకు ఒక ప్రవక్తగా నిలబెట్టుకుంటాను. అనేక మందికి ఇప్పుడు యాకోబుగా ఉండబడవు, కానీ ఇశ్రాయేలుగా నిన్ను పిలుచుకుంటారు. నువ్వు ఒకప్పుడు అబద్ధంలో ఆడవేమో, లేదంటే అనేక మంది దగ్గర నువ్వు దోషంలో ఆడవేమో, కానీ దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? అబద్ధం నుంచి తప్పించి నిన్ను ఏం చేస్తాడు? విమోచించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు కూడా చాలా విమోచనలు కలుగుతూ ఉంటాయి, లేదంటే ఎన్నో ఆపదలు వస్తూ ఉన్నప్పటికైనా కూడా మనలో ఒక బాధ కలుగుతుంది. నేను ఎప్పటి నుంచి విమోచన నుంచి నేను తప్పించుకుంటాను, నాకు ఎప్పుడు విమోచన కలుగుతుంది, నాకు ఎప్పుడు విడుదల కలుగుతుంది, మనలో మనం ఏమనుకుంటాం? చిన్న బాధ,
ఆందోళన మనలో కలుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబుతో అంటున్నాడు కదా, యాకోబు నిన్ను ఏం చేస్తానంట, మొదటిగా సృజించుకున్న వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇశ్రాయేలుగా నిన్ను నిర్మించిన వాడు ఏం చేస్తున్నాడంట, ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను. దేనికి భయపడకము. ఒకప్పుడు నువ్వు యాకోబుగా ఉన్నావేమో, ఒకప్పుడు నువ్వు మోసాలు చేసేవేమో, ఒకప్పుడు నా అన్నని తల్లిని మోసం చేసేవేమో, అన్నిని మోసం చేసేవేమో, కానీ ఇప్పుడు నిన్ను నుంచి విమోచన కలిగించే దేవుడిగా నిన్ను ఏం చేస్తున్నాడంట, విమోచించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు పైకి చెప్తాం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి యాకోబుతో మాట్లాడాడు, మరి మనతో మాట్లాడ్డా, మనకు కూడా చాలా విమోచన కలుగుతూ ఉంటాయి. ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి మనం తట్టుకొని తాలుకొని బాధల నుంచి దేవుడు మనం ఏం చేస్తాడంట, విమోచించిస్తాడు. ఈ రోజు నుంచి కొన్న కష్టాలే కానీ దేవుడు ఏం చేస్తాడంట, ఈ పూట మనం వింటున్న మాటలను బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నీకున్న బాధల నుంచి దేవుడు ఏం చేస్తాడు, విమోచన క్రైదనుగా మారుస్తాడు. భయపడుతున్నావేమో, భయపడకున్న దేవుడు ఏం చేస్తాడంట, ఆ భయం నుంచి తప్పించే దేవుడు, నిన్ను నన్ను భుజం తట్టి ఆదరించే దేవుడు. దేవునికి స్తోత్రం. అదే చదువుదాం. అది యెషయా గ్రంథము 44వ అధ్యాయము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనం మనం చదువుదాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనం. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా సెలవిస్తున్న మాట ఏమిటంటే, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనంలో, మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మనం చూసినట్లయితే మంచు మన అందరికీ కనబడుతుంటుంది. ఎలాగుంటుంది మనకు పొద్దున మాటలు, ఎలాగుంటుందమ్మా, మనకి మంచులో దారి కనబడకపోయినా సైకిల్ వేసుకుని బొల్లు వేసుకుని మనము వెళ్ళిపోతూ ఉంటాం. వెళ్ళిపోయిన తర్వాత అనుభూతి మనకి తెలీదు. ఆ మబ్బు ఎలాగుంటుంది, అదే మంచు. ఆ మంచు సూర్యుడు ఉదయించినప్పటికైనా కూడా, ఆ సూర్యుడు ఉదయించినప్పటికీ ఆ మంచు కిరణాలు, లేదంటే ఆ సూర్యుడి కిరణాలు మంచు మీద పడినప్పుడు ఆ మంచు ఏమైపోతుంది, ఆవిరై కరిగిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అని అంటున్నాడు కదా, మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను దేవుడు ఏం చేస్తాడంట, ఎటువంటివి మనం చేసే పాపములు కానీ శాపములు కానీ ఏవైతే మనం చేసామో అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంట, ఆ మంచు ఎలాగైతే విడిపోతుందో, లేదంటే ఆ మబ్బులు ఎలాగైతే కరిగిపోయినట్లుగా తొలగిపోయినట్లుగా దేవుడు నీ పాపలు నా పాపలు కూడా దేవుడు ఏం చేస్తాడంట, తుడిచివేసే దేవుడు. ఆయన అంటున్నాడు కదా, నేను నిన్ను విమోచించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మన కోసం గొల్గొతా కొండపైన మనకి సిలువ యాగమై అయినప్పటికైనా కూడా దేవుడు నీ నా బాధలు కూడా భరించి ఆయన ఇంకనూ రక్తం కాస్తున్నాడు. అంటే ఎవరి గురించి, నువ్వు నా చేసిన పాపం గురించి, లేదంటే మనం అందరూ చేసిన తప్పుదమ్ముల గురించి దేవుడు ఏం చేశాడంట, ఆ కల్వరిగిరిలో ఆయన రక్తం కార్చాడు. ఎక్కడైనా కూడా మనం ఏం చేయాలంట, నువ్వు నేను చేసిన పాపములు కానీ తప్పుదమ్ములు కానీ అవన్నీ కూడా దేవుడు తొలగించాలంటే ఆయన ఏమంటున్నాడంట, మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను దేవుడు ఏం చేస్తాడంట, ఇప్పుడు నుంచి నన్ను కూడా, ఒకప్పుడు మనం చేసిన పాపములేమో ఒప్పుకున్నట్లేదేమో, ఆ పాపలు కూడా ఇప్పుడు మనం ఏం చేయాలంట, దేవుడు ఎదుటి మనం ఒప్పుకున్నాం అనుకో, దేవుడు ఏం చేస్తాడంట, ఆ మంచు ఎలాగైతే కరిగిపోతుందో, లేదంటే మేఘములు ఎలాగైతే వెళ్ళిపోతే గాలి వేసినట్లుగా అటువంటి పాపములు దేవుడు ఏం చేస్తాడంట, మనలో నుంచి తుడిచి వేసేసే దేవుడు అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము చూసినట్లయితే మబ్బులు విపరీతంగా పడుతూ ఉంటాయి. ఎలాగా, మనము ఎండ కిరణాలు మనకి వచ్చినప్పటికైనా పొద్దుటి కాలంలో మనం చూసినట్లయితే మబ్బు అమాంతంగా పట్టేసినట్టు మనకేం కనబడుతుంది, అప్పుడు చీకటి అయిపోయిందా, అప్పుడే సందలు పడిపోయింది బాబు ఇప్పుడు ఎలాగా అని అనుకుంటాం. కానీ ఆ గాలి, విపరీతమైన గాలి వీసినప్పటికీ ఏం మేఘలు ఉంటాయా, ఏమైపోతాయి చెప్పండి అమ్మా, ఎక్కడికి, ఆకాశం నుండి ఎక్కడికి వెళ్ళిపోతే, ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి వెళ్ళిపోతాయి. ఆ గాలి విపరీతమైన గాలి వేసింది అనుకోండి, ఆ మబ్బులు ఎలాగైతే పట్టేసినాయి బాబు ఇప్పుడు దాకా కాంతి కనిపించింది, ఇప్పుడు కనబడట్లేదే, అప్పుడే చీకటి అయిపోయింది, అప్పుడే సందలు పడిపోయింది అని అనుకుంటాం. కానీ ఆ మేఘములు ఎలాగైతే పట్టేసినాయో, ఎప్పుడైతే విపరీతమైన గాలి దేవుడు పంపించడానికో ఆ మేఘలను కూడా ఏమైపోతాయి, వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకి చెప్పండి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు కదా, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను ఏం చేస్తాడంట, ఆయన
తుడిచివేసేసే దేవుడు. ఆ గాలి ఎలాగైతే వచ్చిందో ఆ గాలి వచ్చి ఎక్కడైతే మేఘాలను పట్టేసి ఉన్నాయో దేవుడు ఏం చేస్తాడంటే ఆ గాలి ద్వారా మేఘాలందరినీ తుడిచివేసేసే దేవుడు. మరి మనకున్న పాపములు శాపములు ఇవన్నీ తుడిచివేయబడాలంటే నీలో ఏం కావాలి? విమోచన కావాలి. ఆ విమోచన కావాలంటే మనం ఎవరి దగ్గరికి రావాలి? ఎవరి దగ్గరికి? దేవుడి దగ్గరికి రావాలి. దేవుడి దగ్గరికి వచ్చి మనకు విమోచన కలుగుతుంది. ఆ పాపముల నుంచి శాపముల నుంచి అతిక్రమం నుంచి దేవుడు మనం ఏం చేస్తాడంట? ఆ పాపమును తుడిచివేసేసే దేవుడు, కొట్టివేసేసే దేవుడు మనకి ఏం చేస్తాడంటే నీకు విమోచన కలిగించే దేవుడు మన పట్ల కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనిషి అలాగే పాపం చేస్తాడు అనుకోండి, ఆ పాపము ఎవరిని చుట్టుకుంటది? చేసిన వారికే చుట్టుకుంటది. లేదంటే తల్లిదండ్రులు చేసిన పాపం ఎవరి మీదకి వస్తుందంట? ఎవరి మీదకి వస్తుందని చెప్పండి అమ్మా, అందరు నా వైపు చూద్దామా. ఎవరి మీదకి వస్తుంది? పిల్లల మీదకి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనిషి అలాగే పాపం చేసుకుంటూ బ్రతుకుతున్నాడంట. ఆ పాపం చేసుకుని బ్రతుకుతుంటే ఈ పాపం ఎలా పోవాలి, ఈ పాపం నుంచి ఎలా విముక్తి కలగాలి, ఈ పాపం నుంచి నాకు ఎలాగ స్వస్థత కలుగుతుందని ఆ మనిషి ప్రతిరోజు అడుగుతున్నప్పటికైనా కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ పాపం ఆయన చేశాడు, కానీ ఆ పాపం ఎవరి దగ్గర ఒప్పుకోవట్లేదు? ఎవరి దగ్గర? దేవుడి దగ్గర ఒప్పుకోవట్లేదు. మనం పాపం చేసిన, లేదంటే ఒకరి దగ్గర మనం దొంగతనం చేసిన, ఒకరి దగ్గర మనం అబద్ధంగా మాట్లాడినప్పటికైనా కూడా ఆ పాపం నువ్వేం చేసావు అదే పాపం నిన్ను తలకి చుట్టుకుంటూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ పాపం నుంచి మనం విముక్తి కలగాలంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట? ఆ పాపం నుంచి శాపం నుంచి అతిక్రమం నుంచి పాపం దేవుడు ఏం చేస్తున్నాడు? కొట్టివేసే దేవుడు, తుడిచివేసేసే దేవుడు. మనకేం కలిగజేస్తున్నాడు? పాపం నుంచి మొదటి మాట, పాపం నుంచి మనకి విమోచన కలిగించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎడారిలో ఇద్దరు మనుషులు బ్రతుకుతున్నారంట. ఎక్కడంటమ్మా? ఎడారిలో. ఇప్పుడు కూడా మనకి ఎడారి లేనప్పటికైనా కూడా ఈ ఎండ ద్వారా మనకి ఏం కలుగుతుంది? ఒక్కపోత కలుగుతుంది, లేదంటే చెమటలు పట్టేస్తున్నాయి. కానీ ఎలా కూర్చోవాలి, ఎలా వినాలో మాకు అర్థం కావట్లేదండి. మమ్మల్ని ఎప్పుడు వదిలిపెట్టేస్తారని మేము ఎదురు చూస్తున్నాం అనుకుంటాం. దేవునికి స్తోత్రం. అదే అయినప్పటికైనా కూడా కరెంట్ ఉన్నప్పుడు దేవుడు కాదు, కానీ కరెంట్ లేనప్పుడు కూడా దేవుడు మనల్ని ఆరాధించే దేవుడు. దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకి ఎత్తుదామా? రెండు చేతుల పైకి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరూ కూడా ఎలా వినాలి? ఆ పాపను కొట్టివేయబడాలంటే దేవుడు మనకి ఏం కలిగజేస్తున్నాడంట? విమోచన కలగజేస్తున్నాడు. ఆ విమోచన మనకి మన దగ్గర నుంచి విమోచన రావాలంటే మనలో ఏం పోవాలి? పాపములు పోవాలి. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ రక్తం కాచి మన కోసం యేసుక్రీస్తు ఆ శాపం భరించిన తర్వాత కూడా ఈ లోకానికి వచ్చాడంటే ఎవరి గురించి? నీ నా పాపముల గురించి, నువ్వు నా చేసిన అపరాధముల గురించి దేవుడు ఏం చేశాడంటే కలవరిగిరిలో రక్తం కాచాడు. ఎందుకు? మనకి విమోచన కలగాలని. ఆ విమోచన క్రైదముగా మారాలని మనం ఏం చేయాలంట? దేవుడి దగ్గర ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీకున్న నాకున్న పాపములు శోధనలు ఇవన్నీ కూడా తుడిచివేయాలంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడి దగ్గరకు వచ్చిన ప్రార్థన చేస్తావు అనుకో, దేవుడు పాపం నుంచి మొదటి మనకి ఏం చేస్తాడంట? విమోచన కలగజేసే దేవుడు. దేవునికి స్తోత్రం. అదే ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకున్నాం కదా ఎడారులు ఇద్దరు మనుషులు. ఎంతమంది అండి? ఇద్దరు మనుషులు. ఆ కాలంలో ఎడారులు ఉన్నప్పటికన్నా కూడా ఇప్పుడు ఉన్నాయి. అదర్ కంట్రీలో మనకి ఏం కనబడితే చాలా ఇసుక ఎడారులు కనబడుతూ ఉంటాయి. అక్కడ తినడానికి తిండి ఉన్నది, లేదని కట్టుకున్న బట్ట ఉన్నది, కానీ ఆహారానికి దప్పుకున్నట్టు నీళ్ళు కూడా దొరకవు. చాలా మంది ఎక్కడి నుంచి అదర్ కంట్రీకి వెళ్ళాలని చాలా ఆశపడతారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి మనం వెళ్తాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ పని ఇస్తారో మనకి తెలుసండి. మనం అనుకుంటే ఎక్కడి నుంచి నేను అక్కడ పలానా పనిలో జాయిన్ అయ్యాను, అక్కడ పలానా పని మంచి నాకు చూసి పెట్టారు, బలానా దారిలో వస్తుంది, నేను బాగా సంపాదిస్తున్నాను అని అనుకుంటాం. కానీ నీ నా కష్టం ఎవరు ఎరుగుతున్నారు? దేవుడు ఎరుగుతున్నారు. కానీ మనం అనుకుంటాం మా తల్లి మా తండ్రి అక్కడ బాగా కష్టపడుతున్నారు కదా, మేము ఇక్కడ బాగా ఉంటున్నాం కదా అని అనుకుంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎంత కష్టపడినా కానీ వాళ్ళ కష్టాన్ని దేవుడు తీరుస్తున్నాడు. వాళ్ళ కష్టాన్ని అనుభవించిన ధనం దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు. కానీ చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఆ ఎడారులు పడవేస్తుంటారు. ఎవరిని? ఇక్కడి నుంచి అదరకంటికి వెళ్ళిన వారిని ఎక్కడ పడేస్తారంట? ఎడారులు. ఎక్కడ? గొర్రెల దగ్గర, లేదంటే ఒంట్ల దగ్గర పడేసేసి ఆ ఎడారులో బ్రతకమని చెప్తారు. కానీ ఇక్కడ మనకేంటో తెలుసా? శుభ్రంగా బ్రతుకుతున్నారు, వారికి లోటు అని అనుకుంటాం. కానీ వాళ్ళు ఏం పని చేస్తారు మనకు తెలుసా? తెలుసమ్మా? మనకు తెలియదు. కానీ వాళ్ళు బ్రతుకుతున్న ప్రతి మాట కూడా వాళ్ళు ఏం చేస్తారంటే నా పిల్లల కోసం నేను కష్టపడుతున్నాను, నా భర్త కోసం నా భార్య కోసం నేను ఏం చేస్తున్నాను? కష్టపడుతున్నారు. ఎక్కడ? అదర్ కంట్రీలో. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాపం నుంచి మనకి, లేదంటే ఈ శాపం నుంచి మనకి విముక్తి కలగాలంటే దేవుడు ఏం చేస్తాడంట? పాపముల్ని తుడిచివేసే దేవుడు. ఎవరంట? పాపములను తుడిచివేసే దేవుడు. ఎవరు పాపములు? అందరూ పడుకుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన పాపములు కొట్టివేయాలంటే మనకి ఏం కావాలి? విమోచన కావాలి. ఆ విమోచన కావాలంటే నీ నా పాపములు దేవుడు ఏం చేస్తాడంట? తుడిచివేసే దేవుడు. ఆ పాపలు తొలగించాడు అనుకోండి, దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఏం చేస్తాడంట? ఆయన ఒక కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, ఎడారులు ఇద్దరు మనుషులు చెప్పింది కదా, ఆ ఇద్దరు మనుషులు ఏం చేస్తారో తెలుసా? ఒక మనిషికి ఒక మనిషి విభేదం వచ్చి వాళ్ళిద్దరు ఏం చేస్తారు? కొట్టుకొని
చచ్చిపోతారు. ఆ చచ్చిపోయిన రీతిలో కూడా ఒక మనిషి గురించి దెబ్బలాడుకున్నప్పుడు కూడా ఇద్దరు మనుషులు ఏం కలుగుతుంది? ఒక ఘర్షణ కలుగుతుంది. ఆ ఘర్షణ కలిగినప్పుడు కూడా ఒక మనిషి ఏం చేస్తాడో తెలుసా? ఒక మనిషిని ఖచ్చితంగా ఏం చేస్తాడమ్మా? ఇప్పుడు మనకి ఎదురు బదురు మన ఇంటి పక్కలో కానీ ఎరుగువారు కానీ పొరుగువారు కానీ దెబ్బలాట వచ్చిందానికి మనం ఏం చేస్తాం? మొత్తం నడునికి ఇలా చెంగు మూడేసేసి ఇలా చెంగిలో దోపేసిన తర్వాత జుట్టు ఇలా చుట్టుకున్నప్పుడు ఎక్కడికి వెళ్తాం? చెప్పండి అమ్మా. దెబ్బలాటికి వెళ్తాం. అప్పుడు నీ సత్త ఏంటో నా సత్త ఏంటో చూసుకుందాం రావే ఇప్పుడు అని అంటాం. అప్పుడు అది ఏం చేస్తుంది అసలు బిందు పక్కన పడేసి త్వరగా రా చూసుకుందాం అని వచ్చేటప్పటికి అప్పుడు జుట్టు పట్టుకుని ఏం చేస్తామంట? అప్పుడు బాక్సింగ్లు ఆడేస్తాం. దేవునికి స్తోత్రం. పడుకున్న వారందరూ కూడా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అమ్మా చేతులు ఉన్నాయమ్మా మీ అందరికీ? అది మరి చేతులు పైకెట్టండి. హల్లెలూయా. దగ్గరగా హల్లెలూయా. ఇప్పుడు దేని బిడ్డలారా, ఇద్దరు మనుషులు ఎడారిలో కొట్టుకుని సత్తుంటే ఒక మనిషి ఏం చేశాడు తెలుసా? ఆ మనిషిని చంపేశాడు. ఎవరు? ఇద్దరు మనుషులు ఒక మనిషిని ఏం చేశాడంటే ఎడారిలో కొట్టి చంపేశాడు. మరి చంపేసిన తర్వాత ఆ మనిషికి ఏం కావాలి? ఏమండి మనకి ఇప్పుడు ఏదైనా జరిగిందనుకో ఎక్కడికి వెళ్తాం మనం? అది చెప్పండి అమ్మా. ఎక్కడికి వెళ్తాం? కోర్టుకి. ఎక్కడికి వెళ్తామమ్మా? అసలు మనం ఎప్పుడు లేదంటే ఫోన్లో ఎక్కడ చూడలేనట్టుగా సీరియల్లో ఎక్కడ వెళ్ళినట్టుగా అసలు ఏమీ తెలియనట్టుగా మనం కూర్చుంటాం. దేవునికి స్తోత్రం. దగ్గరగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇద్దరు మనుషులు కొట్టుకొని సత్తుంటే ఒక మనిషి ఏమైపోయాడంట? చనిపోయాడు. ఏ మనిషి? ఇద్దరు మనుషులు ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ జరిగిన తర్వాత ఒక మనిషి చనిపోయాడు. ఆ మనిషిని ఎవరు చంపేశాడు? ఎదుటి వారి మనిషి చంపేశాడు. మరి ఆ కాలంలో వాళ్ళకు కోర్టుకి వెళ్ళలేదు, లేదంటే పోలీస్ స్టేషన్కి ఎక్కలేదు. కానీ ఆ మనిషిని ఏం చేసేవాడో తెలుసా? ఆ ఎడారిలో తాగడానికి మంచిలు లేవు, ఆహారం తినడానికి ఆహారము లేదు. మరి ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనుకున్న తర్వాత వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా? ఆ మనిషిని కొట్టి చంపేశాడు. ఆ మనిషికి శిక్ష ఏంటో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మనిషిని చంపేశాడు కదా, అదే మనిషిని తీసుకొచ్చి ఎవడైతే కొట్టి చంపేశాడో ఆ మనిషికి మెడకు కానీ లేదంటే చేతికి కానీ కట్టేసి ఉంచేసేవారంట. ఎవరిని? ఎవరు చంపేశారు? ఆ ఎదుటి మనిషి కొట్టి చంపేసిన తర్వాత ఆ మనిషికి ఎక్కడ న్యాయం దొరకలేదు, ఎక్కడ పోలీస్ స్టేషన్ ఎక్కలేదు. కానీ ఆ బిడ్డకి ఎలాగైతే న్యాయం కావాలో ఆ బిడ్డ గురించి ఎలాగైతే కంగారు పడుతున్నాడు, ఈ బిడ్డ ఏం చేశాడు తెలుసా? అక్కడ న్యాయాలు చట్టాలు ఏమీ లేవు. కానీ ఆ ఎడారులు ఎలా బ్రతకలు ఎవరికి తెలీదు. తాగడానికి మంచులు కూడా దొరకవు ఎక్కడ. కానీ ఆహారం తింటే కూడా ఆహారము ఎక్కడ దొరకదు. ఆ ఎడారులు ఎలాగుంటే ఇసుక మళ్ళీ కాడిపోతూ ఉంటే మన నడవగలమే ఇసుకలో? మన నడవలం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మనిషికి ఒకటే శిక్ష ఏంటో తెలుసా? కొట్టి చంపేసిన మనిషిని తన భుజన గని చేయి గని కట్టి వేలాడదీసేశారు. ఆ మనిషి చచ్చిపోయాడు. ఆ మనిషి ఏం చేశారు తెలుసా? ఆ మనిషిని కట్టిన తర్వాత ఆ మనిషిని అలాగ ఎడారిలో నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళాలో వాడికి తెలీదు. వాడికి ఒక దారి లేదు, ఒక గమ్యం లేదు, ఎక్కడికి వెళ్ళి ఒక గురి కూడా లేదు. ఎందుకో తెలుసా? ఆ మనిషిని చంపేశాడు. ఆ మనిషికి న్యాయం ఎక్కడ దొరకలేదు. కానీ ఆ బెడ్ మీద మనిషి లేదంటే మెడ మీద కట్టేసి లేదా చేతికి కట్టేసారు తెలియదు. కానీ కట్టి పంపించిన తర్వాత ఆ మనిషి ఏం చేశారో తెలుసా? తాగడానికి అక్కడ గుప్పుడు మంచులు కూడా దొరకలేనప్పటికీ ఆ మనిషి ఏం చేశాడు అనుకున్నారు? ఆ మనిషిని అలాగే మోసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత అదే కొంపు కొడుతూ ఉంటుంది. శవం ఎన్ని రోజులు ఉంటుంది మనతో ఉంటుందమ్మా? ఆ మనిషి ఒక రోజు చనిపోయాడు అనుకో, 2వ రోజు లేదా 3వ రోజుకి ఏమొస్తుంది? వాసన వచ్చేస్తుంది. ఆ వాసన మనం తట్టుకోగలమా? అదే మనిషికి ఏం చేశారు తెలుసా? కొట్టి చంపేసిన మనిషికి ఆ మెడ కట్టేశారు. అదే వాసనతో భరించలేక, తట్టుకోలేక, తాలుకోలేక, కృషించిపోయి కుళ్ళిపోయి ఇంకను ఆ మనిషితో ఈ మనిషి ఏమైపోయాడు? చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం. లేదు మరి పాపం ఎటువంటిది? నిన్ను నన్ను కూడా ఇంకా అనగదొక్కేదే పాపం. దేవునికి స్తోత్రం. మరి పాపం ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? ఎక్కడమ్మా? దేవుడి దగ్గర ఒప్పుకున్నాం అనుకో, నీ నా పాపం శాపములు దేవుడు ఏం చేస్తారు? తుడిచి వేసేసే దేవుడు. దేవునికి స్తోత్రం. మనం చదువుకున్నాం కదా యెషయా గ్రంథము 44:22 మంచు విడిపోనట్లుగా నేను అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను దేవుడు ఏం చేసేవాడంట? తుడిచివేసే దేవుడు. నీకేం కలుగుతుంది? విమోచన. ఆ పాపం పోవాలంటే నీకేం కలుగుతుందంట? విమోచన. ఈ రోజు చాలా మందికి ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎక్కడ నేను వెతకాలి, నేను ఎక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఆశా తృష్ణ ఎవరిలో లేదు. ఎందుకో తెలుసా? విమోచన అనేది వారిలో లేదు. పాపంతో శాపంతో నలిగిపోతూ కృంగిపోతూ కృషించిపోతూ ఎట్లా బ్రతుకుతున్నారు? వారిలో పాపముని ఇంకా దక్కి పెట్టుకుంటున్నారు. కానీ ఆ పాపని దేవుడి దగ్గర వాళ్ళు విడిచిపెట్టుకోవట్లేదు. కానీ పాపము దేవుడి దగ్గర ఒప్పుకున్నట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి మాట మనం ఏం చేయాలంటే, దేవుడు పాపం నుంచి మనకి ఏం కలిగజేశాడు? విమోచన కలిగజేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
అలాగే ఏడాదిలో వెళ్తున్నప్పటికీ ఆ మనిషి చనిపోయాడు. అదే కొమ్ముతో కుళ్ళు కట్టుకుని ఆ మనిషి కూడా చనిపోయాడు. ప్రియ దేవుని బట్టి మనం అనుకుంటాం కదా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎలాగొచ్చాడంట, మన పాపాన్ని శాపాన్ని కొట్టివేసేసి మనకు విమోచన కలిగజేసేవాడు దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అలే మరి నీ నా పాపం శాపం పోవాలంటే మనం ఎవరు నమ్ముకోవాలి? మరి నమ్ముకున్న మనము ఇతరుల వరకు మనం ఏం చెప్పాలి? నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. ఆయన నమ్ముకుంటే నీ నా పాపను దేవుడు ఏం చేస్తాడంట, తుడిచి వేసేసే దేవుడు. మంచి మాట. ఆ పాపం నుంచి మనకేం కలిగిస్తున్నాడు? విమోచన కలిగిస్తున్నాడు. మరి యాకోబు ఎటువంటి వాడు? మొదట్లో మోసగడైనప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంట, ఇశ్రాయేలుగా పిలుచుకున్నాడు. అన్నను మోసం చేశాడు, తల్లిని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, కానీ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మోసం చేశాడేమో. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు నిన్ను ఏం చేశానంట, సృజించుకున్నాను, నిర్మించుకున్నాను. ఇక్కడ నుంచి నీ పేరేంటి? ఇశ్రాయేలుగా పిలువబడితే అనేక మంది జనులకి ఒక మాదిరిగా నిలబడతామని దేవుడు. భయపడకము. ఆ భయపడటం వల్ల నీకేం కలుగుతుంది? ఆ భయం నుంచి ఇంకా భయం కొలది నువ్వేం చేస్తావంటే ఇంకా పాపం చేసేవాడిగా ఉంటావు తప్ప ఆ భయం నుంచి తొలగించి నీకేం కలిగజేస్తానన్నాడు దేవుడు. ఏం చేస్తాడండి? అది నాతో స్పందించాలి. దేవునికి స్తోత్రం. ఆ పాపం నుంచి శాపం నుంచి లేదంటే ఆ మేఘ నుంచి కరిగిపోవడానికి దేవుడు ఏం చేస్తాడు? మన అతిక్రమల్ని చెప్పండి అమ్మా. ఏం చేస్తున్నాడు? ప్రేమ దేవుడు ఏం చేస్తున్నాడు? తుడిచి వేసేస్తాడు. ఈరోజు ప్రేమ నిసిగడు కూడా ఇవాళ సండే స్కూల్కి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన వచ్చింది సండే స్కూల్కి. అయ్యగారు నాకు అర్జెంటుగా బాత్రూమ్ వచ్చేస్తుందండి, త్వరగా ఇంటికి వెళ్ళాలని అంది. మరి వెళ్ళిన పాప ఎన్నింటికి వచ్చిందని అడగరే? కరెక్ట్గా వాళ్ళ అమ్మగారితో 12 లేదంటే 11:12 వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పాపకి కరెక్ట్గా సండే స్కూల్ అయిపోగానే ఏమవుతుంది? బాత్రూమ్. చిన్నపిల్లలు కదా మళ్ళీ ఏం తిన్నా అలా అడుగుతుంది. మనం వాళ్ళని ఏం తప్పు పట్టడానికి వీల్లేదు. కానీ ఆ పాప సండే స్కూల్ చేసుకుని అంతా వెళ్ళిపోయింది. కానీ సన్నిధికి ఇంకా రాలా. ఎప్పుడు వచ్చింది? వాళ్ళ అమ్మగారితో కొంచెం లేటుగా వచ్చింది. మరి కరెంట్ లేదు, మరి ఇంటికాడ చాలా పనులు చేసుకుని ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతుల పైకి చెప్తున్నారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన శాపము పాపము తొలగిపోవాలంటే మనకి ఏం కావాలి? ఈ భయం నుంచి మనకి విముక్తి కలగాలంటే దేవుడు ఏం చేస్తాడంట? ఆ అతిక్రమం దేవుడు ఏం చేసేవాడు? తుడిచివేసేసే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అబ్రాహామును దేవుడు పిలుచుకున్నాడు. ఎక్కడి నుంచి? నీ తల్లిదండ్రుల నుంచి, లేదంటే నీకున్న జనాంగం నుంచి విడిచిపెట్టేసి దేవుడు ఏం చేశాడు? నేను రమ్మన్న చోటుకి నువ్వు వస్తున్నట్లయితే నీకు విస్తారమైనది ఏమి ఇస్తాడంటే దేవుడు అవన్నీ కూడా జనములుగా నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు అబ్రాహామును పిలుచుకున్నాడు. అబ్రాహామును పిలుచుకున్న తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా? కట్టుకున్న భార్యని, పిల్లల్ని, సంతానం అందరిని విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? చూపించిన దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎటు వెళ్ళాలో నాకు తెలియదు, కానీ ఎటు వెళ్ళి నాకు ఆందోళన లేదంటే అవనమ్మకాలు ఎక్కడో దిక్కున నాకు జరిగితే ఏమంటే తప్పని అబ్రాహాము ఎప్పుడు కూడా తలంచగా ఆ భయాన్ని విడిచిపెట్టేశాడు. దేవుడు రమ్మన్నాడు కదా, దేవుడు రమ్మన్న తర్వాత నేనేం చేయాలి? విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలనుకున్నాడు. వెళ్ళిపోయాడు. పలానా స్థలం చూపించాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో పాటు ఒక మనిషి ఉన్నాడు. ఎవరైనా? లోతు. ఎవరండి? ఆ లోతు అంటున్నాడు కదా, ఏమని పిలుస్తాడు అబ్రాహాముని? ఏమని పిలుస్తాడండి లోతు? బాబాయ్, చిన్నాన్న, లేదంటే తండ్రి, ఏదో పేరు పెట్టి పిలిచేవాడు. కానీ పిలిచిన మేరకు ఆయన ఏం చేశాడు తెలుసా? అయ్యా నువ్వు వెళ్ళిపోతే మాకు ఇక్కడ ఎవరు ఆదరణ, మాకు పోషిస్తారు అని లోతు అనుకున్నాడేమో. కానీ అబ్రాహాముతో పాటు కూడా లోతు కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు విస్తారమైన ఆ వాక్యం అనిపించిన తర్వాత కూడా అబ్రాహాముకి చాలా విస్తారమైన జలములు ఇచ్చాడు. లేదంటే ఈ చూపించిన దేశమంతా మట్టిని కూడా నీకు విస్తారమైన ధనాన్ని ఇస్తాను, లేదంటే నీ పిల్లలకి అన్నింటిలో కూడా సమృద్ధమైన ఆహారం ఇస్తానని దేవుడు సెలవిచ్చాడు అన్న రీతిలుగానే కూడా అబ్రాహాముకి చాలా ఇచ్చాడు. తర్వాత అదే పాటు కూడా లోతు కూడా దయచేసాడు. అబ్రాహాముకి అయితే గొడ్లు ఇచ్చలేదు, గొర్రెలు ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా బంగారు ఐశ్వర్యం అన్ని ఇచ్చిన తర్వాత కూడా లోతు కూడా అదే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ చూపించిన దేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చిన్న ఘర్షణ జరిగింది. ఎవరెవరికి చెప్పండి అమ్మా? ఎవరికి జరిగిందండి? గొర్రెల కాపరికి జరిగింది. ఎవరెవరికి? అబ్రాహాముకి లోతుకి జరగలా. ఎవరికి జరిగింది? అబ్రాహాం కాపర్లకి లోతు కాపర్లకి ఏం జరిగింది? చిన్న వివాదం జరిగింది. ఆ వివాదం ఏంటంటే తెలుసా? మీ గొర్రెలు మా గొర్రెలు, లేదంటే మీకున్న ఆస్తి మాకున్న ఆస్తి, వీళ్ళలో ఐక్యత ఉన్నప్పటికీ కూడా ఈ గొర్రెల మధ్యలో కాపర్లకి ఏం లేదు? ఐక్యత లేదు. ఆ ఐక్యత లేనప్పటికీ కూడా వీళ్ళ విమర్శ వచ్చేసింది, లేదంటే కొట్లాత వచ్చేసింది. కానీ ఏం చేశాడో తెలుసా? దేవుడు రమ్మలేదు, అబ్రాహాము రమ్మలేదు. కానీ అబ్రాహాం వెళ్ళిపోతున్నాడు. లోతు ఏం చేశాడో తెలుసా? అయ్యా నువ్వు వెళ్ళిపోతే మాకు ఆహారము ఇక్కడ మాకు దొరకదే, నువ్వు ఉంటేనే మాకు ఆహారము, నువ్వు
ఉంటేనే మాకు నీళ్లు ఇవన్నీ దొరుకుతాయని లోతు అనుకున్నాడు. అనుకున్న రీతిగా అబ్రాం వెళ్ళిపోతుంటే కూడా లోతును కూడా వెంట పెట్టుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరికి సమానంగా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదం ఇవ్వడమే కాదు కానీ వాళ్ళు ఒక విభేదం కలిగింది. గొర్రెలు కాపరికి ఏమొచ్చింది? చిన్న ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ జరగగానే వీళ్ళు ఒక కోపాలు వచ్చేసింది. కానీ అబ్రాముతో వచ్చాడు కదా, అయ్యా మరి నీతో పాటు వచ్చాను, ఇప్పుడు ఎలాగా నేను ఎలా జీవించలే, నేను ఎలా బ్రతకలే? మరి లోతు అడిగాడు అబ్రాముని? అడగలా. మరి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆ వీళ్ళని విడిచిపెట్టేసిన తర్వాత అబ్రాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మళ్ళీ సొదొమ గొమొర్రాకు వెళ్ళిపోయాడు. అది ఎలా కనిపించింది తెలుసా? ఆ కాలంలో ఆదము హవ్వలు చేసిన పాపాన్ని బట్టి అది ఎలా కనిపించిందంట? ఆదము ఏదైనా తోటలాగా కనిపించింది. ఎవరికి? లోతు కుటుంబానికి. అది కనిపించడం కాదు కానీ తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళు సొదొమ గొమొర్రా దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పాపంలో కలిసిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలు మనం అనుకుంటాం కదా, మనం తల్లిదండ్రులు చేసిన పాపం ఎవరి మీదకి వస్తుంది? ఎవరి మీదకి వస్తుందమ్మా? పిల్లల మీదకి వస్తుంది. మనం ఆ పాపం చేయకూడదంటే నీళ్ళేముండాలి? నీ అతిక్రమంలో కూడా దేవుడు ఏం చేసేవాడంట? తుడిచివేసే దేవుడు. నీ పాపం నుంచి నీకేం కలగాలి? విమోచన కలగాలి. ఇంకా నువ్వు పాపం చేస్తున్నావేమో, ఇంకా నువ్వు అనేకమైన అబద్ధాలు ఆడుతున్నావేమో, ఇతరుల మీద దోషణ చేస్తున్నావేమో, ఇక్కడ నుంచి అవన్నీ కూడా ఆపేసి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ పాపం నుంచి ఏం కలిగజేస్తాడు? విమోచన కలిగజేస్తాడు. మరి యాకోబుని ఎలాగైతే పిలుచుకున్నాడు, నిర్మించుకున్నాడు, లేదంటే నిర్మించుకున్న తర్వాత సృజించుకున్నాడు దేవుడు, ఇప్పుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చుకున్నాడు. ఈ రోజు వచ్చిన మనం అందరం కూడా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇప్పుడైనా మనం చేసేవేమో ఆ పాపను మనం ఏం చేయాలి? దేవుడి దగ్గర తుడిచివేసేబడాలి. అది మన పాపం దేవుడి దగ్గర మనం ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ పాపను కొట్టివేసి దేవుడు మనకి విమోచన కలిగజేసే దేవుడు. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు చేసిన పాపం ఎవరి మీదకి వస్తుందంట? పిల్లల మీదకి వస్తుంది. మరి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపతులు ఎవరికి వెళ్తాయి? ఎవరికి వెళ్తాయమ్మా? మగ పిల్లలకి వెళ్తాయా, ఆడపిల్లలకి వెళ్తాయా? ఇద్దరికి సమానంగా పంచాలి. మరి అవి పంచుకున్నప్పుడు మరి పాపలు కూడా ఎవరు? అది తల్లిదండ్రులు చేసిన పాపం ఎవరి మీదకి వస్తుంది? అది మరి ఈ రోజు నుంచి మన పాపలు మనం ఒప్పుకుంటే ఆ పాపలు పిల్లల మీదకి రాకుండా దేవుడు ఏం చేస్తాడంట? తుడిచి వేసేసే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఆ లోతు కుటుంబం వెళ్ళిపోయింది. అయ్యా అబ్రాము నేను ఎలాగ వెళ్ళాలి? ఎక్కడైనా కూడా నాకు ఆశీర్వాదం వచ్చింది కదా, ఇద్దరిని సమానంగా దీవించిన దేవుడు ఇప్పుడు ఏమన్నది? లోతు అయ్యా నేను వెళ్ళనయ్యా అక్కడికి, నీతో పాటు ఉంటాను, నీతో పాటు వచ్చినాయి కదా, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానని లోతు చెప్పలా. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? మళ్ళీ తిరిగి గొడవ వచ్చిందని సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ అందులో కలిసిపోయాడు. తనకున్న భార్య, భర్త, పిల్లలు కూడా ఆ దేవతలతో పాటు లేక అక్కడ జరుగుతున్న ఆ అక్రమం బట్టి కూడా వీళ్ళందరూ అందులోనే కలిసిపోయారు. కలిసిపోయిన తర్వాత కూడా అక్కడైనా కూడా వచ్చి మళ్ళీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ యుద్ధం జరుగుతున్న దేవుడు కూడా అబ్రామును మళ్ళీ మరలా పంపించాడు. ఎవరి దగ్గరికి? లోతు దగ్గరికి పంపించిన తర్వాత ఆయన అంటున్నాడు కదా, ఆ యుద్ధం ఎవరి వల్ల జరిగింది? ఎవరి వల్ల ఆగింది? ఆ మనుషుల ద్వారా యుద్ధం జరిగిందేమో కానీ అబ్రాము మరలా లోతు గురించి, కుటుంబం గురించి అక్కడికి వచ్చారు. నా లోతు ఏమైపోతాడో, నా కుటుంబం నాకున్న లేదంటే లోతు భార్య, పిల్లలు కూడా ఏమైపోతారని అబ్రాము ఏం చేశాడో తెలుసా? గబగబా మళ్ళీ పరిగెట్టుకుని ఎవరి దగ్గరికి వచ్చాడు? లోతు కుటుంబం దగ్గరికి వచ్చాను అంటున్నాడు కదా. యుద్ధం జరుగుతుంది. యుద్ధం ఆపాలంటే ఎవరి వల్ల ఆగుతుంది? అబ్రహాము వల్ల ఒక్కడి వల్లే అవుతుంది. ఆ యుద్ధం ఆపాడు. ఆపిన తర్వాత అక్కడ రాజు, సొదొమ రాజు ఏమన్నాడు తెలుసా? నీకు బంగారం కావాలా, వజ్రాలు కావాలా, ఏం కావాలో చెప్పు, అవన్నీ నేను ఇస్తానని ఎవరన్నారు? ఏ రాజు అన్నాడండి? సొలొమోను రాజు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొదొమ రాజు ఏం చేశాడు తెలుసా? అబ్రాముకి ఫేవర్ అయిపోయాడు. ఏమైపోయాడు? అబ్రాము ఆ యుద్ధం ఆపాడు. ఎవరి వల్ల? అక్కడ ఎవరి వల్ల అవ్వలేదు కానీ యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఆపడానికి అబ్రాము వాళ్ళు ఎవరి దగ్గరికి వచ్చాడంట? లోతు కుటుంబం దగ్గరికి వచ్చాడు. ఆ లోతు కుటుంబం దగ్గరికి వచ్చిన తర్వాత ఆ యుద్ధం జరుగుతున్న యుద్ధాన్ని కూడా అబ్రాము ఆపేశాడు. ఆపేసిన తర్వాత ఆయన అంటున్నాడు కదా, ఈ యుద్ధము నా వల్ల జరిగింది కానీ నాకు ఏమీ వద్దు, లేదంటే నాకేమి నువ్వు అవ్వక్కర్లేదు కానీ నాకు దేవుడే ధారాళంగా దయచేస్తాడని అబ్రాము దేవుని వేడుకున్నాడు. దేవుడు అప్పటికే విస్తారమైన దీవులు ఎవరు కుమ్మరించాడు? అబ్రాముకి ధారాళంగా కుమ్మరించాడు. మరి అబ్రాముతో పాటు వచ్చిన లోతు ఎవరిని మళ్ళీ అంటపెట్టుకుని ఉండాలి? అబ్రామును అంటపెట్టుకుని ఉండాలి. కానీ అదే పాపంలో మునిగిపోయాడు. తన కుటుంబం అంతా కూడా, తన భర్త, దాని భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. తన భర్త కూడా మాట వినలేదు. తనకి 2 కుమారులు ఉన్నాడు. మొదటి కుమారు పేరు ఏంటిది? మోయాబు. దేవునికి స్తోత్రం. అలాగే ఆ మోయాబు ఏం చేస్తాడో తెలుసా? ఇశ్రాయేల్ ప్రజల్ని నాశనం చేయడానికి, లేదంటే ఇశ్రాయేల్ ప్రజల్ని ఇంకా కృంగదీయడానికి, వాళ్ళ మీద అనేకమైన శోధనలు కుమ్మరించడానికి ఆ మోయాబుని మనం చూసినట్లయితే చాలా కుతంత్రాలు పన్నేవాడంటే ఎవరి మీద? ఇశ్రాయేల్ ప్రజల మీద. వాళ్ళని అలాగైనా అనగదొక్కాలి, వాళ్ళ మీద ఎలాగైనా శాపం పెట్టాలని ఈ మోయాబులు మనం చూసినట్లయితే కనబడుతూ ఉంటుంది. మోయాబులు మనం చూసినట్లయితే మోయాబు దేశంలో ఒక రూతు కూడా మనకి కనబడుతుంటుంది. అదే దేశం నుంచి ఎవరు వచ్చారు మనకి? రూతు వల్ల ఉండాలి, మనము లోతు వల్ల ఉండాలా? ఎవరు ఉండాలండి? లోతు వలన.
రూతు. లోతు ఏం చేశాడు? అబ్రామును వెంట పెట్టుకుని వెళ్ళాడు. వెంట పెట్టుకుని వెళ్ళిన తర్వాత ఆయన విమోచన కలుగుతుంది అనుకున్నాడు, కానీ అదే పాపంలో కలిసిపోయాడు. ఎవరు? లోతు కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది. ఆ కుటుంబం అంతా కూడా సర్వనాశనం అయిపోయినప్పుడు కూడా ఆ సుధముఖం ఎలా కనిపించిందంట? పచ్చగా కనిపించింది. ఎలాగా? ఆదమ హవ్వలు చేసిన ఆ పనులు బట్టి అది ఎలా కనిపించింది? పచ్చగా కనిపించి ఆ లోకం అంతటి కూడా పాపంతో నిండిపోయింది. వాళ్ళందరూ కూడా చనిపోయారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అదే మోయాబులకి లేదంటే లోతుకి 2 కుమారులు ఉన్నారు. మొదటి కుమారుడి పేరు మోయాబు. ఆ మోయాబు ఏం చేసేవాడు తెలుసా? మోయాబులందరూ కూడా కుట్ర పన్నేవారంట. ఎవరైతే శాపం కలిగి ఉంటారో వాళ్ళ మీద శాపం పన్నేవాడంట. ఎవడు? మోయాబు. ఆ మోయాబు దేశం మనం చూసినట్లయితే మోయాబు దేశం నుంచి ఒక రూతు మనకు కనబడుతూ ఉంటుంది. ఆమె మోయాబు దేశం నుంచి అక్కడికి వెళ్ళిందంట. ఆ బోయజు పొలంలోకి వెళ్ళి పనులు వేరుకుంటున్నప్పటికైనా కూడా ఇక్కడున్న పనులు ఏ కాదు, కానీ ఆ బోయజు ఏం చేశాడో తెలుసా? అక్కడ పనులు వేరు చేశాడు. ఆ పనులు కూడా తీసుకున్న తర్వాత ఆ రూత్ ఏం చేసింది? నమ్మకంగా జీవించింది. ఆ పాపం నుంచి దేవుడు విముక్తి కలిగించి ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? ఒక అధికారంగా నిలబెట్టాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పాపం నుంచి మనకు విముక్తి కలగాలంటే మనం ఎవరి దగ్గరికి రావాలంట? దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే ఆ పాపంను దేవుడు ఏం చేసేవాడు? తుడిచివేసేసి దేవుడు. ఎలాగైతే మేఘం పడుతుందో లేదంటే మంచు పడుతుందో ఆ మంచుని కరిగించడానికి లేదంటే మేఘం తుడిచివేయడానికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకు నాకు విమోచన కలగడానికి పాపం నుంచి మనల్ని విముక్తి కలిగించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుదాము. అదే కీర్తన గ్రంథము 103వ కీర్తన 4వ వచనం. త్వరగా 2 మాటలు చెప్పిన త్వరగా ముగించాలని ఆశపడుతున్నాను. 103వ కీర్తన 4వ వచనం. సమాధిలో నుండి ప్రాణమును విమోచించి ఉన్నాడు, కరుణా కటాక్షం నుండి కిరీటముగా ఉంచి ఉన్నాడు. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథంలో అంటున్నాడు కదా 103వ కీర్తన 4వ వచనంలో, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు, కరుణా కటాక్షం మన కిరీటము నీకు ఉంచి ఉన్నాడు అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు, మనం ఎప్పుడు బ్రతికుంటామో మనకు తెలియదు, కానీ దేవుడు పిలిచిన మేరకు మనం ఏం చేయాలంట? దేవుడు ఎప్పుడు పిలుస్తాడో అప్పుడు మనము సిద్ధము కలిగి ఆయన రాజ్యం మనం ఉండాలంటే ఏం చేస్తాడంట? సమాధిలో నుండి నీ ప్రాణం ఏం చేస్తాడంట? విమోచించే దేవుడు. మనం చనిపోతావేమో, యోగుడు మనం చూస్తూ ఉంటాం. ఆయన చనిపోయినప్పటికన్నా కూడా తన శరీరము దేవుడు మొరపెట్టుకోవాలని చాలా ఆతృత పడుతుందంట. చాలా మంది అనుకుంటారు, అరే బాబు నువ్వు చనిపోయావు కదా, నీ శరీరం కూలిపోయింది కదా, ఇంకా నువ్వు భూములు పాతి పెట్టావు కదా, ఇంక దేవుని ఎలా చూస్తావు, ఎలా వేడుకుంటావు అని అంటే, దేవుడు నేను పిలిస్తే ఖచ్చితంగా నా దగ్గరికి ఎవరు? నువ్వు పిలిస్తే దేవుడు రాడా? వస్తాడు. మన ప్రార్థన రూపంగా దేవుని వేడుకున్నాం అనుకో, దేవుడు మన ప్రత్యక్షమే మనతో ధారాళంగా మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అలా చాలా మంది అనుకున్నారు, యోబుని చూసి ఎవరు వీడు పిచ్చోడరా, ఎలా మాట్లాడతాడేంట్రా, వీడికి ఏమీ తెలియదండి దేవుడి గురించి అన్నీ తెలుసు కదా అని అనుకుంటే, యోబు అనుకుంటున్నాడు, నేను చనిపోయినా కానీ, నేను మట్టిలో పెట్టినా, సమాధిలో పెట్టినా, నన్ను కొలబెట్టేసినా కానీ నా శరీరం ఎవరు వేడుకుంటుందంట? దేవుని వేడుకుంటుంది. ఎందుకో తెలుసా? దేవుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడితే నేను దేవుడితో విమోచిస్తాను కదా, ఆయన నాకేం చేస్తాడంట? కరుణా కటాక్షం అనే కిరీటము మనకి ధరింపజేసే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటికి చనిపోయాడు, కానీ ఆయనలో చిన్న బాధ కలిగింది. చిన్న బాధే కాదు కానీ చాలా పెద్ద బాధ కలిగింది. ఎవరికి? యోబు జీవితం మనం చూసినట్లయితే ఆయన ఒక బాధలు భరుస్తూ ఉన్నాడు. ఆ కురుపులతో ఎలా గోక్కున్నాడంట? చిల్లా పెంకులతో గోక్కున్నప్పటికన్నా కూడా తన భార్య ఏం చేసింది తెలుసా? నీ యథార్థను ఇంకను ఎవరిని? భర్తని. మనం కూడా అంటూ ఉంటాం, అయ్యా నువ్వు పనికి వెళ్ళావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు నాకు ఇంకా తెలియట్లేదు, నువ్వు త్వరగా ఇంటికి రావాలి, నువ్వు ఇంటికి రాగానే ఇక్కడ పనులు చేయలేదు, లేదంటే కూరగాయలు తేవాలి, ఇవన్నీ తేవాలి. మన భర్తలు ఏం చేస్తారంటే భార్యల్ని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా అన్నటప్పటికైనా కూడా యోబు తన యథార్థను విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. కష్టం వచ్చినప్పుడే దేవుడు కాదు, కానీ మనకి సుఖంలో ఉన్నా లేదంటే మనకి అన్ని ఉన్నప్పుడు దేవుడు కాదు, కానీ కష్టంలో లేదంటే సుఖంలో కూడా కాదు, కానీ మన కష్ట ఇరుకుల ఇబ్బందులు కూడా మన దేవుని ఏం చేయాలి? ఇంకాను వేడుకోవాలి. ప్రభువా నాకు అన్ని ఇచ్చావు కదా, అప్పుడు నాకు ఆనందం కాదు, కానీ శ్రమలలో కూడా నేను ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించే వారికి ఉండాలి. మరి యోబు జీవితంలో అన్ని జరిగినాయి, కానీ అందరూ విడిచిపెట్టేశారు. స్నేహితులు, బంధువులు, లేదంటే భార్య బిడ్డలందరూ కూడా చనిపోయినప్పటికన్నా కూడా దేవుడు 200 ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయినప్పటికన్నా కూడా దేవుడు లేదంటే యోబు దేవుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఇంకా కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? యోబుకు 200 ఆశీర్వాదం ఇచ్చాడు. మన పాపం పోవాలంటే ఏం కావాలి? మనలో ఏం కలగాలండి? మనలో చెప్పండి అమ్మా, మాట్లాడండి అమ్మా. ఏం కలగాలి మనకి? గట్టిగా ఏం కలగాలి? ప్రేమ, విమోచన కలగాలి. ఏం కలగాలంటే మనలో నుంచి ఏం పోవాలి? ఈ పాపముల అతిక్రమములు దేవుడు తుడిచివేయాలంటే మనల్ని ఏం కలగాలంట? విమోచన కలగాలి. 2వ మాట చెప్పిన త్వరగా ముగించాలి ఆశపడుతుంది. చదవండి యెషయా గ్రంథము 29వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందాం. అందుచేతను
అబ్రాహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబం గురించి ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దాకా మనం ఎవరి గురించి చెప్పుకుంటూ వచ్చాము? యాకోబు గురించి, అబ్రాహాము గురించి, లోతు గురించి మనం చెప్పుకుంటూ వచ్చాము. అందులో ఒక కుటుంబం ఏమైపోయింది? ఉప్పు స్తంభంగా మారిపోయింది. దేవుడికి ఇంకా పాపం చేసేవారు ఉన్నారు, కానీ వాళ్ళు విమోచన పొందలేదంటే ఎవరు? లోతు కుటుంబం. కానీ వాళ్ళు కూడా ఏం చేస్తారో తెలుసా? ఆ యుద్ధను ఆపాడు ఎవరు? అబ్రాహాము వచ్చి ఆపితే ఆయన అంటున్నాడు కదా, యెషయా గ్రంథం 29:22 అందుచేతను అబ్రాహామును విమోచించిన యెహోవా యాకోబును కుటుంబం గురించి ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఏమని? ఇక మీదట యాకోబు ఏమన్నాడంట? సిగ్గుపడాడు. ఎందుకు? ఒకప్పుడు సిగ్గుపడ్డాడేమో. ఏమని? అబద్ధాలాడి, మోసములు చేసి, పాపములు చేసి ఏం మాట్లాడాడు? సిగ్గుపడ్డాడు. ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు ఇక్కడైనా కూడా నిన్ను ఏం చేశానంట? నిర్మించుకున్నాను. ఇక నుంచి నీ భయం నుంచి, సిగ్గు నుంచి ఏం చేస్తాడో తెలుసా? విమోచన కలిగించే దేవుడు అంట. దేవునికి స్తోత్రం. అదే మనం పాపం చేసి మనకి సిగ్గు కలుగుతుందా? తప్పుదం చేసినప్పుడు సిగ్గు కలుగుతుందా? నిజం ఒప్పుకున్నప్పుడు మనకి ఏం కలుగుతుంది? చెప్పాలి, సిగ్గు కలుగుతుంది. అలాంటప్పుడు నీ పాపను ఏం చేయాలి? దేవుడి దగ్గర ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ మేఘములో మబ్బు పట్టిస్తున్న తర్వాత కూడా విపరీతమైన గాలి పంపించి దేవుడు తుడిచివేసే దేవుడు అంట. దేవునికి స్తోత్రం. ఇంకా మన పాపను ఏం చేస్తాం తెలుసా? మనలో కప్పి పట్టుకొని ఇంక నీ పాపను ఇంకా అనగదొరుకుంటాం తప్ప దేవుడి దగ్గర మనం ఎప్పుడు ఒప్పుకోము. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ఒప్పుకుంటే ఇంక నేను పాపం చేయలేనేమో. ఆ పాపం చేయాలంటే దేవుడి దగ్గర నేనేమి ఒప్పుకోకుండా ఉండాలంటే ఇంకా అనేకమైన పాపలను చేయాలని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ పాపని ఇంక నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకోవాలని విమోచన కలిగించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, యెషయా గ్రంథం 29:22 అందుచేతను అబ్రాహామును విమోచించిన యెహోవా యాకోబును కుటుంబం గురించి కూడా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఇక మీదట యాకోబు కుటుంబం ఏమవద్దు? సిగ్గుపడదు, భయపడదు. ఎందుకో తెలుసా? ఆయనకి విమోచన కలిగించే దేవుడు. దేవునికి స్తోత్రం. పాప నుంచి విమోచన కలిగించాడు. సిగ్గు నుంచి కూడా దేవుడు ఏం చేశాడంట? విమోచన కలిగించాడు. మరి మనలో కూడా చాలా సిగ్గుతనాలు ఉంటాయి. ఈ సిగ్గుని ఎవరి దగ్గర విడిచిపెట్టాలి? దేవుడి దగ్గర విడిచిపెట్టినట్లయితే దేవుడికి కూడా నీకు విమోచన కలిగించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి యెషయా గ్రంథము 35:9 చదువుదాం. యెషయా గ్రంథము. అక్కడ సింహం ఉండదు, కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. 10 యెహోవా విమోచించిన వారు పాటలు పాడచ్చు, తిరిగి సియోనుకు వచ్చేదరు. వారి తల మీద నిత్యానందముండను, వారి ఆనంద సంతోషములు గలవారే వచ్చేదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు కదా 3వ మాట, యెషయా గ్రంథము 35:9-10 అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచింపబడిన వారే అక్కడ కనబడుతురంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మందికి ఏంటో తెలుసా? ఎక్కడికి వెళ్ళినా మనకి ఎటు నుంచి ఎటువంటి శోధనలు వస్తాయో, ఎటు నుంచి ఎటువంటి మృగాలు మా మీద దాడి చేస్తాయో, మృగాలే కాదు మనుషుల ద్వారా మృగాలు ఏం చేస్తాయంట? మనుషుల మాట లేదంటే ఈ మాటలు చెప్పినప్పుడు కూడా మనలో ఒక భయము, ఆందోళన, ఎటువంటి ఏ మనిషి వచ్చిన మీద ఎటువంటి దెబ్బలాట ఆడతారని భయం కలుగుతూ ఉంటుంది. కానీ దేవుడు ఏం చేశారు తెలుసా? ఆ భయం నుంచి కూడా దేవుడు ఏమంటున్నాడంటే వారు ఆనందముతోనూ సంతోషము గలవారే వచ్చేదారు, వారి తల మీద నిత్యానందం ఉండునని దేవుడు అక్కడ సెలవిచ్చాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? ఆ విమోచింపబడిన వారే అక్కడ నడుచుద్దురంట. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అలాగే మన పక్క వారితో మనం అనాలి, ఎక్కడైనా కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ పక్క వారితో చెప్పండి, దేవుడు మిమ్మల్ని చెప్పండి అమ్మా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, దేవుడు మీ కుటుంబాన్ని ఇంకా హెచ్చించిన గాక. నాయన కాదమ్మా, మీ పక్క వారితో మాట్లాడనమ్మా, చేయి తీసుకొని చెప్పండి అమ్మా. అమ్మా ప్రవళిక ఆలంగా కాదు, చేయి పట్టుకో. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలంట? నీ పక్క వారితో ఎప్పుడైతే ఆశీర్వదించాలని మాట దీవిస్తావో తెలుసా, అప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఎదుటి వారి మాత్రం మనం ఏం చేస్తాం? కుట్ర మనం పండిసిన తర్వాత మనం అనుకుంటాం వాడి కుటుంబం నాశనం అయిపోవాలి, వాడి కుటుంబం ఇంక ఎదగకూడదు, వాడి కుటుంబం అక్కడే అనగదొరక్కబాలి అని అనుకుంటాం. నువ్వు ఎప్పుడైతే అది అనుకుంటావో అదే నీ జీవితంలో జరుగుతుంది. నువ్వు ఎప్పుడు ఎదుటి వారిని ఆస్వాదించే వారికి ఉండాలి తప్ప శపించే వారికి ఎప్పుడు ఉండకూడదు. ఒక మనిషి ఏం చేశాడు తెలుసా? నిమ్మకాయ ఎట్టుకొచ్చంట వాళ్ళ ఇంటి ఎదురుగా వేసేసాడంట.
ఎవరింటి ఎదురుగా అండి? అదే మా ఇంటి ఎదురుగా అనుకుందాం. మా ఇంటి ఎదురుగా వేసేసాడు నిమ్మకాయ. ఆ నిమ్మకాయ నేను తొక్కేసాను అనుకో, నాకేం వచ్చేస్తుంది? శాపం. ఏమొస్తుందంట? శాపం. మరి దేవుని నమ్ముకున్న మనము మనకి శాపం కలుగుతుందా? విమోచన కలుగుతుందా? ఏం కలుగుతుందండి? విమోచన. చెప్పండి అమ్మా, ఏం కలుగుతుంది? ప్రార్థన అయిపోగానే అయ్యో బాబోయ్ ఎంత ఉడికిరా బాబు, ఈ పాస్టర్ ఇంకా వదిలిపెట్టలేదు, ఎప్పుడు వదిలిపెట్టేది మేము బయటికి వెళ్ళిపోదామని అని అనుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క 5 నిమిషం త్వరగా ముగించేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నిమ్మకాయ వేసిన తర్వాత ఆ ఎవరైతే తొక్కుతాడో వాడికి ఏం కలుగుతుందంట? చెప్పండి అమ్మా, శాపం కలుగుతుంది. మనం చాలాసార్లు రోడ్ల మీద చూస్తూ ఉంటాం. మోటార్ సైకిల్ ఉన్నాయనుకోండి, ఆ మోటార్ సైకిల్ మీద వెళ్తున్న తర్వాత అప్పుడే షాపులు తెరిచిన తర్వాత వాడికి దిష్టి నిమ్మకాయలు కడతారు కదండి, తెలుసా మీకు? దిష్టి నిమ్మకాయలు కట్టిన తర్వాత ఏం చేస్తాడు? కదా తీసి అమాంతంగా రోడ్డు మీద వేసేస్తాడు. ఆ రోడ్డు మీద వేసిన తర్వాత పచ్చిమిరకాయ కానీ నిమ్మకాయ కానీ వేసిన తర్వాత తొక్కిన తర్వాత మనకి ఇంటికి ఏమొస్తుందో తెలీదు. మనకు తెలిసి ఏమవుతుంది మన వెనకాల? ఏమీ తెలియదు. వచ్చిన తర్వాత రోగంతో పడిపోతాం, లేదంటే ఏదో ఒక శోధన వస్తుంది. భర్త నా మాట వినట్లేదు, భార్య నా మాట వినట్లేదని భర్త భార్యలు ఏం కలుగుతుంది? చిన్న సంభాషణ జరుగుతుంది. లేదంటే పిల్లలు ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు ఏం తొక్కుకొచ్చారో మొత్తం ఇల్లంతా ఏమైపోయింది? నాశనం అయిపోయింది. మొత్తం ఇల్లంతా చీకటి కమ్మేసిందిరా. ఏం తొక్కుకొచ్చామని అనుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ పాపములు శాపం నుంచి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? విముక్తి కలిగించే దేవుడు. దేవునికి స్తోత్రం. అదే నిమ్మకాయ ఆడ పడేయకుండా నిమ్మకాయ కోసుకుని నిమ్మకాయ రసం తాగొచ్చు కదా? తాగొచ్చా? మనమైతే తాగొచ్చు. మనకు అటువంటి ఏమీ ఉండవు. అదే ఆ నిమ్మకాయ వచ్చి కూడా ఏం చేస్తాడు? దిష్టి తీసి ఇలా తిప్పి అక్కడ వేసేస్తాడు. దేవునికి స్తోత్రం. అలా గుమ్మడికాయ కానీ ఆనపకాయ కానీ ఏదైనా తెచ్చి సంథింగ్ కొబ్బరికాయ కూడా తెచ్చి ఏం చేస్తారంట? దిష్టి తీసి అక్కడ వేస్తారు. మరి అదే పచ్చడి చేసుకుని తినొచ్చు కదా, గ్యాస్ తీసుకుని తినొచ్చు కదా. మరి అవన్నీ ఏం చేయరు. కానీ ఎదుటి వారి మీద మనం ఏం చేస్తామంట? శాపం. మోయాబు కూడా ఏం చేసేవాడంట? శాపం. ఇశ్రాయేలు ప్రజల మీద కూడా వాడు ఏం చేసేవాడంటే వీళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు. దెబ్బ మీద దెబ్బ కొట్టేవారుగా ఈ మోయాబు దేశం ఏం చేసేవారు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ పడితే అక్కడ దొరికితే అక్కడ అనగదొరకాలని చూశాడు. కానీ అటువంటి శాపం వారి మీద రాకుండా దేవుడు ఏం చేశాడు తెలుసా? విముక్తి కలిగించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా పాప నుంచి మనకి ఏం కలుగుతుందంట? సిగ్గు నుంచి. చెప్పండి అమ్మా, సిగ్గు నుంచి కూడా మనకి ఏం కలుగుతుంది? విమోచన కలుగుతుంది. 3వ మాట నేను సెలవిస్తాను కదా, చదవండి. 35వ అధ్యాయం యెషయా గ్రంథము 9-10 వచనములో. విమోచింపబడిన వారే అక్కడ నడుచుద్దరంట. ఎక్కడైతే నేను అనగదొరుకుతున్నారో, ఎక్కడైతే నేను కృంగదీస్తున్నారో, ఎక్కడైతే నేను శోధిస్తున్నారో అక్కడ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? విమోచించి నేను వాళ్ళ మధ్యలో ఏం చేస్తాడంటే దేవుడు నడిపించే దేవుడు. ఇప్పటి నుంచి మనం వెళ్ళిపోతున్నాం. మనకున్న శోధనలే కానీ అప్పుల బాధ, రుణ బాధలు ఏదైనా సరే ఎక్కడైనా కూడా దేవుడు మా పాపంలో ఇక్కడే మమ్మల్ని విమోచన కలిగించాడు. ఇక్కడైనా కూడా మా జీవితంలో ఎటువంటి పాపం లేకుండా, శాపం లేకుండా, ఎటువంటి అతిక్రమం మా మీదకి రాకుండా దేవుడు ఏం చేసేవాడో తెలుసా? తుడిచివేసేది దేవుడు. ఆ పాపం నుంచి కొట్టివేసే దేవుడు. యాకోబు ఒకప్పుడు మోసం చేశాడేమో కానీ, సిగ్గుపడ్డాడేమో కానీ ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలుగా మార్చబడ్డని యాకోబుని ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? సిగ్గు నుంచి, భయం నుంచి దేవుడు ఏం చేశాడంట? విమోచన కలిగించాడు. దేవునికి స్తోత్రం. అలాగే మన మీదకి అనేకమైన శోధన వచ్చినప్పటికైనా కూడా మనం ఏం చేయాలి? ఆ పాపం శాపం నుంచి తప్పించుకొని అనేకమైన మాటల్లో మన మీద కృంగదీసినప్పటికైనా కూడా దేవుడు వాళ్ళ మధ్య మనం ఏం చేస్తాడంట? విమోచన కలిగజేసి వాళ్ళ మధ్యలో మనం నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. అలాగే మొదటి మాట ఏంటిది మనది? దావీదు రాజు గారు మొదటి మాట ఏంటి? ఎటువంటి నుంచి? ఎటు నుంచి అంట? పాపం నుంచి విముక్తి కలిగించడం. మరి యాకోబు 2వ మాట ఏంటి? ఎవరికి? మనలో కూడా చాలా సిగ్గు బీడలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? దేవుడి దగ్గర. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో ఆ సిగ్గు నుంచి కూడా తొలగించి నీకు విమోచన కలిగించే దేవుడు. రాజు గారు చెప్పండి. దేవునికి స్తోత్రం. 3వ మాట ఏం చేస్తాడంటే మనుషులని ఎంతమంది కృంగదీసినప్పటికైనా కూడా, నీ మీదకి అనేక మాటలు పలికినప్పటికైనా కూడా దేవుడు వారి మధ్యన దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను విమోచన కలిగించి వాళ్ళ మధ్య నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. అల్లెలూయా. అట్టి కృప, అట్టి ఆశీర్వాద దేవుడు మన అందరిపై కుమ్మరించును గాక. ఆమేన్. అందరం ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రార్థన. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదామా? సారీ, అందరూ కూడా లేచి నిలబడండి. అందరూ కూడా చిన్నలు పెద్దలు అందరూ కూడా లేచి నిలబడతాం. త్వరగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడిని పొందాలి ఆయన. సర్వశక్తి మంత్ర సదుగారు గొప్ప దేవుడు చేతండి. దేవ మా అందరితో ఈరోజు మనందరితో ధారాళంగా మాట్లాడే దేవానికి వందనాలు. విమోచింపబడిన మా బ్రతుకులను, నేను పాపం చేసి మా బ్రతుకుల నుంచి విముక్తి కలిగించే దేవుడు రాజునికి వందనాలు. యాకోబును ఒకప్పుడు మోసగాడు అయినప్పటికైనా కూడా దేవా ఆ సిగ్గు నుంచి, భయం నుంచి మీరు విమోచన కలిగించే దేవుడు. దేవా అనేకమైన మాటలు మా మీదకి త్రోల నాడినప్పటికైనా కూడా, మా మీద మాట్లాడినప్పటికైనా కూడా వాళ్ళ మధ్యన మమ్మల్ని ఆ మార్గంలో నడిపించి విమోచన కలిగించే దేవుడు రాజునికి స్తోత్రం. దేవా ఇక్కడైనా కూడా
పాపము ఆయన తల్లిదండ్రులు చేసిన పాపము పిల్లల మీదకి వస్తుందని నేను వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రాలు. ఆ పాపం మా మీద నుంచి కొట్టివేయబడండి. దేవ ఎక్కడైనా కూడా నీ దగ్గర మేము సాష్టంగా పడి ప్రార్థన చేసి అవన్నీ మేము ఒప్పుకునే రీతిగా ఉండడం మీ సహాయం తెచ్చుకుని దేవానికి వందనాలు. కూడిచని వచ్చి మా సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. తిరిగి వెళ్తుండగానైనా వాళ్ళ చుట్టూ మీరు కాపుదల మీరు దయచు దేవానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించిన ప్రభు. నేను ప్రధాన పాటలో ఆరాధన అయిపోయింది దేవానికి స్తోత్రం. నేను వచ్చిన నెల జరుగుతున్నాయన్న ప్రభు 21 రోజులు ఉపవాస ఉద్యమ మనోహర పండుగలు మీరు ఘనంగా మీరు జరిగించండి. కావాల్సిన సమకూర్చమని నడిచింది దేవానికి స్తోత్రాలు. ప్రభు సంఘం బలహీన వారిని మీరు బలపరచండి, కృంగిన వారిని మీరు లేవనెత్తమని నడిచింది దేవానికి వందనాలు. ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం మీరు దయచేసి సన్నిధిని మీరు సాక్షిగా నిలబెట్టుకోమని నడిచింది దేవానికి వందనాలు. నా ప్రాంతంలో క్షమించమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. లైట్ అయినా ఓకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ కాసేపు ఊపిరి పీల్చుకుంటారా? కరెంట్ మనకి వచ్చేసింది, ప్రాథమిక కరెంట్ వచ్చింది. దేవునికి స్తోత్రం. పాట పాడుకొని మనము కానుకలు సమర్పించుకుందాం. పాట పాడుకుందాం. నావన్నీయు నీవి నీవన్నీయు నావి అన్నావు యేసు నా తండ్రి. నావన్నీయు నీవి నీవన్నీయు నావి అన్నావు యేసు నా తండ్రి. యేసయ్యా యేసయ్యా ప్రార్థన. మహాగణుడ మహోన్నత నీకు వందనాలు ఆయన. సరిశక్తి మొదట సదుగారు గొప్ప దేవుడు జయగలని జీవబద్ధిని చేసి స్తోత్రాలు. ఆయన కాళ్ళకు సమర్పించిన ప్రతి ఒక్క ఆస్తాన్ని మీరు దీవించండి. అంత ఎదించినంత నూరందు ఫలం ప్రతి ఒక్క కుటుంబానికి మీరు దయచేయండి. నూరందు ఫలం ప్రతి ఒక్క కుటుంబానికి మీరు దయచేయండి. దేవానికి స్థుతులు స్తోత్రాలు ఆచరించిన తండ్రి. నేను కొడుకు మూసిన వెళ్తున్న బిడ్డలు మీరు కాపు మీరు దయచేయండి. బలహీన మరి బలపరచండి, కృంగిన వారు మీరు లేవనెత్తమని అడిగింది నీకు వందనాలు. ఇప్పుడు దాకా మందతు మీరు సూటిగా తేటగా మాటలు బట్టి నన్ను విడిచిపెట్టుకున్న హృదయ మన ఫలకం నన్ను రాసుకుని ధ్యానించే రీతిగా అట్టి భాగ్యం మనందరినీ మీరు దయచింది దేవానికి వందనాలు. ఎవరైతే రాలేదో అందరూ మాట్లాడండి. మరొక తను చేసి బిడ్డలందరినీ సంఘానికి నడిపించండి. తిరిగి వెళ్తున్న బిడ్డలు మీరు కాపు మీరు దయచేయండి. దేవా జరుగుతున్నాను ప్రభావ 21 రోజులు ఉపవాస పండుగ మీరు ఘనంగా మీరు జరిగించుకోమని యేసు అతి పరిశుద్ధులు మనం అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. దీవెన మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ సహవాసము సదాకారమును కూడి వచ్చిన మనందరికీ బలహీన మనం దేవుడు బలపరిచి 21 రోజు దేవుడు ఉపవాస పండుగలు ఘనంగా జరిగించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు స్తోత్రం మీ అందరికీ. పక్కలందరికీ వందనాలు చెప్పండి.